స్టాక్ మార్కెట్లకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక స్టాక్ని పర్చేస్ చేసిన తర్వాత ఆ స్టాక్ అంటే కొన్ని రోజుల తర్వాత ఒక 10% ఆ 20% పడిపోతే పానిక్ అయిపోయేసి ఆ స్టాక్ని సెల్ చేస్తూ ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైస్ ఎందుకు కరెక్ట్ అవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, ప్రాఫిట్ బుకింగ్. ఏదైనా ఒక స్టాక్ బాగా పెరిగిన తర్వాత కొంతమంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఆ షేర్స్ని అమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ పర్టికులర్ స్టాక్ మీద ప్రెషర్ బిల్డ్ అయ్యి ఆ స్టాక్ ప్రైస్ అనేది కరెక్ట్ అవుతుంది. నంబర్ 2, హయ్యర్ వాల్యుయేషన్స్. కంపెనీ మంచిదే అయినా స్టాక్ ప్రైస్ ఫ్యూచర్ గ్రోత్ని ఆల్రెడీ ప్రైజింగ్ చేస్తుంటే కరెక్షన్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ దాన్ని యాక్చువల్ అర్నింగ్స్తో కంపేర్ చేస్తే హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంటే ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ పర్టికులర్ స్టాక్ హైయర్ వాల్యుయేషన్లో ఉందని చెప్పేసి ప్రాఫిట్ని బుక్ చేస్తారు. దీనివల్ల ఆ కంపెనీ స్టాక్ మీద ప్రెషర్ బిల్డ్ అయ్యి స్టాక్ అనేది కరెక్ట్ అవుతుంది. నంబర్ 3, మార్కెట్ కరెక్షన్. కొన్నిసార్లు టోటల్ మార్కెట్ కరెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేర్ మార్కెట్ లాంటి కండిషన్స్లో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కూడా షార్ట్ టర్మ్ కరెక్ట్ అవుతాయి. నంబర్ 4, బ్యాడ్ న్యూస్ ఆర్ నెగిటివ్ న్యూస్. ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి అంటే 3 monthsకి ఒకసారి కంపెనీస్ జనరల్గా రిజల్ట్స్ని పోస్ట్ చేస్తుంటాయి. ఈ రిజల్ట్స్కి సంబంధించి కంపెనీస్ యొక్క ప్రాఫిట్ తగ్గినా ఆర్ మార్జిన్ మీద ప్రెషర్ బిల్డ్ అయినా ఆర్ ఫ్యూచర్ గ్రోత్ గైడెన్స్ సరిగా ఇవ్వకపోయినా ఆ స్టాక్ ప్రైస్ మీద ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ నంబర్ 5, ఇన్వెస్టర్ ఫియర్. ఫ్యూచర్లో కరెక్షన్ వస్తుందనే భయంతో ఇన్వెస్టర్స్ షేర్స్ని అమ్మడం ప్రారంభిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ ₹1000 దగ్గర ఉంది. ఫ్యూచర్లో కరెక్షన్ వస్తుందనే భయంతో ఇన్వెస్టర్స్ ఆ షేర్ని అమ్మినప్పుడు ఆ షేర్ ప్రైస్ 900 ఆర్ 800కి ఎలా పడిపోతుంది. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న ఒక కంపెనీ పడిపోయినప్పుడు పానిక్ అయ్యి లాసెస్లో సెల్ చేయడం కన్నా ఈ కొన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ గ్రోత్ గైడెన్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, ఆర్ ఆ కంపెనీ చేసే బిజినెస్లో కానీ ఆర్ ఆ ఫండమెంటల్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అనే విషయాల్ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.